అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రంథం ద్వారా మనం అనేక విషయాలను మనం పరిశీలన చేయడానికి గొప్ప సదవకాశాన్ని కలిగి ఉన్నాం. సత్యమును గ్రహించుటకై దేవుని యొక్క అసలు ఉద్దేశమును మనము సంగ్రహించి ఆ విధానంలో నడుచుటకై మనం ప్రయత్నం చేయించున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కలుగు చేసినటువంటి ఆరోగ్యమును గురించి పరిశీలన చేసిన వారు భౌతికంగా వారికి కావలసిన వాటి విషయమై ఆలోచన కలిగి దేవుని మీద సనగటం జరిగింది. వారు మోషే మీద సనిగినప్పటికీ మోషేని నియమించిన వాడు దేవుడే గనక, అలాగున అరణ్యములలో నడిపించుచున్నవాడు దేవుడే గనక, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని అత్యంత అద్భుతకరమైన రీతిలో ఆరిన నేల మీద నడిపింపజేసినది దేవుడే గనక, అలాగనే వారు అరణ్యంలోనికి ప్రవేశించిన నాటి నుండి వారు కొనసాగించుచున్నటువంటి ప్రయాణంలో ఏ అవసరత వచ్చినా వారికి అనుగ్రహిస్తుంది దేవుడే గనక, అలాగనే ఇతర శారీరకమైనటువంటి ఒత్తిడులు ఏవి కూడా వారి మీద రాకూడనట్లుగా దేవుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రులు అగ్నిస్తంభాన్ని ఉంచి వారికి తోడుగా ఉండి వారిని సంరక్షించుచున్నాడు. కాబట్టి వారు మోషేనన్నా కూడా దేవుడు అన్నట్టే. అయితే వారికి ఆత్మ సంబంధముగా అనారోగ్యము ఉండబట్టి దేవుని గుర్చినటువంటి సంగతులు వారికి అర్థం కాకుండా పోయినాయి. అదే ఆత్మీయంగా వారికి సరైనటువంటి ఆరోగ్యం ఉండినట్లయితే దేవుడు చేసినటువంటి మేలును వారు మరొకందరు. అలాగనే దేవుడు ఎంత శక్తివంతుడో దాన్ని మర్చిపోకుండా ఉందరు. అలాగనే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దాన్ని ఖచ్చితంగా గ్రహించి ఉండేవారు. కానీ వారికి ఆత్మీయంగా అనారోగ్యం ఉంది కాబట్టి ఆ ఆత్మీయ అనారోగ్యము ఎప్పుడు బయటపడింది అంటే శరీరమునకు కావలసినటువంటి అవసరత ఏర్పడినప్పుడు ఆత్మ సంబంధమైన రోగము బలముగా అగ్గుపడి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈనాటి దినములలో చాలామంది దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన లేకపోతే నాకేమీ జరిగేది కాదు, ఆయన ఎడల కృప చూపాడని చెప్తా ఉంటారు. ఇప్పుడు మంచి జరిగినప్పుడు, అదే చెడు జరిగినప్పుడు వాస్తవికంగా వారి మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఏమనంటే దేవుడు అన్యాయం చేశాడండి అని మొదలు పెడతారు. ప్రారంభమే దేవుడు అన్యాయం చేశాడని. అంటే ఎప్పుడు చెడు జరిగినా వారిలో దేవుని మీద ఉన్నటువంటి అవగాహన అంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు వారిని ఓదారుస్తూ ఉంటాం, అలాగన్నద్దు, దేవుడు అందరికీ న్యాయం చేస్తాడు, ఆయన పక్షపాతి కాడు, ఇవన్నీ మనం చెప్తాం. అదే ఆ సిచ్యువేషన్ మళ్ళీ మనం ఉన్నాం అనుకో, మనకి మళ్ళీ ఇంకొకరు చెప్తా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా శారీరకమైనటువంటి అవసరత ఏర్పడినప్పుడు ఆత్మీయంగా వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బయట పెట్టేసుకుంటారు. అది జబ్బు అన్నమాట. సో దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ ఆరోగ్యాన్ని బాగు చేస్తానంటున్నాడు. అందుకని నిజముగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి అనుసరించిన వాడవైతే గనక దేవుని గురించి ఇంకా నీకేమీ అవగాహన లోపం ఏమి ఉండదు. అవగాహన రాహిత్యం అంటారు కదా, అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు ఉండడం వేరు, పూర్తిగా పొరపాటు ఉండడం వేరు. పూర్తి పొరపాటు ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఇలా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే పూర్తి పొరపాటు బయటపడుతుంది. అప్పుడు మనం గ్రహించలో నేను మాట్లాడేది నిజమే కదా, నాకు అన్యాయం జరిగింది కదా, దేవుడు నాతో ఉండాలి కదా, దేవుడు నాకు చెయ్యాలి కదా అని మనకు అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి అది నిజం, నాకు న్యాయం జరగాలి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు న్యాయంగా ప్రవర్తించలేదనేటువంటి ఉద్దేశమును మనుషుడు కలిగి ఉంటాడు. కానీ ఇదంతా కూడా ఏంటంటే ఆత్మ సంబంధమైన రోగమే ఉంది అని అన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు పూర్తిగా వారికి అవగాహన లేదనేటువంటి సంగతిని దేవుడు గ్రహించాడు.
అంటే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి 6 నెలల మీద నడిపించినటువంటి మహోన్నతుడైనటువంటి యెహోవా దేవుని యొక్క శక్తిని కనులారా చూచి ఆయనను నోరారా పొగడి కృతజ్ఞతాస్తుతి చెల్లించి సంకీర్తన పాడి ఇన్ని చేసినటువంటి ఆ ఇశ్రాయేలీయుల సమూహము సమస్యను ఎదుర్కొనలేనటువంటి పరిస్థితిలో, అది కూడా దాహం, పెద్దది సమస్య కాదు, అది దాహం చిన్న సమస్య. ఆ సమస్యను అధిగమించటానికి వారు తమకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రదర్శించలేకపోయారు. వారు దేవుడు చూచుకుంటాడు అనేటువంటి ఆలోచన నుండి వారు బయటకు వచ్చేసారు. అందుకని వారు సనుక్కున్నారు. ఒకవేళ నాకు తెలిసి నేను అనుకోవటం, వారు వెళ్ళేటువంటి మార్గములో అసలు నీరు అనేది కనబడకపోతే అది ఎలాగున్నో తెలియదు, కానీ కనబడింది కాబట్టి ఒక సమస్య ఏర్పడింది. అందుకని వారి యొక్క మనస్సు దేవుని మీద వ్యతిరేకముగా ఆగుపరచబడింది వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి. మనందరికీ తెలుసు 147వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవాను స్తుతించడాన్ని మొదలుపెట్టి మన దేవునికి స్తోత్రగానం చేయాలని, అలాగనే దేవునికి మనోహరమైనటువంటి స్తోత్రం చేయటం అనేది చాలా ప్రయోజనకరమైంది అని అన్నాడు. అది సత్యమైనది అని అన్నాడు. ఎందుకోసం అని అన్నప్పుడు 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వివరించాడు. ఏమనంటే దావీదు ఏమంటున్నాడంటే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే గుండె చెదరినటువంటి పరిస్థితి. దేని గురించి చెదిరిపోయిందని అంటే వారి యొక్క అవసరతను బట్టి చెదిరిపోయింది. ఒకటి అంటే మనుషులు రకరకాలుగా తమ గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితి, అంటే శారీరక అవసరతలను వచ్చినప్పుడు చెదిరిపోయేవారు ఉంటారు. మానసికమైన సంఘర్షణను ఒత్తిడి ఎదుర్కోలేక వారు చెదిరిపోయిన వారుగా ఉండేవారు ఉంటారు. అలాగనే దేవునిలో బలముగా ఉండాలన్నటువంటి నిశ్చయముతో దేవునిలో ఎంత బలము ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇతరులు వారిని ఆటంకపరుస్తూ దేవునిలో ఉండకుండా చేసేటటువంటి సమయమందును కూడా గుండె చెదరేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రాముఖ్యంగా హృదయమునకు గాయము కలిగినప్పుడు అని అంటే దాని అర్థం మనకి స్పష్టంగా విపులీకరించబడుతుంది. హృదయమునకు గాయము తగలటం, ఇంకా అన్ని దాంట్లో వస్తాయి. ఉండదండి, నేను మాట్లాడినవన్నీ కూడా అందులోనే వస్తాయి. హృదయమునకు గాయము కలిగితే కలిగేటువంటి బాధ. కాబట్టి ఆ గుండె చెదరినటువంటి వారందరినీ కూడా ఆయన బాగు చేయవాడే ఉన్నాడు. దేవుడు బాగు చేస్తాడు అన్నాడు. వారి గాయములు కడతాడు, అంటే వారి యొక్క అవసరత ఏదైతే ఉందో. ఉదాహరణకి ఏదైనా కుట్టు చినిగినప్పుడు లేదా ఒక వస్త్రం చినిగినప్పుడు గతంలో మా చింతనంలో ఏం చేసేవారంటే ఒక పిన్ తీసుకుని ఆ పిన్నీస్ చక్కగా ఇలాగా నలిపి ఆ ప్యాచ్ కనబడకుండా పెట్టేవారు. అంటే విడిపోయిన దాన్ని అలాగనే చిరిగిపోయిన దాన్ని అతకడానికి ఆ మార్గాన్ని అనుసరించారు. ఎందుకంటే సూది దారం ఇవన్నీ దొరకడం కష్టసాధ్యంగా ఉండేది కాబట్టి. ఉంటే వెంటనే కుట్టుకునేవారు, లేకపోతే పిన్ పెట్టుకుని వెళ్ళేవారు, ఉన్నప్పుడు దాన్ని కుట్టుకునేవారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి ఆత్మ జనుల మీదకి వచ్చినప్పుడు నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క హృదయములు దృఢపరచబడతాయి అని చెప్పబడడం జరిగింది. అంటే యేసుక్రీస్తు హృదయములను దృఢపరుస్తాడు లేదా బాగు చేస్తాడు. అంటే యెహోవా దేవుడు తన కుమారుని ద్వారా ఎలాంటి స్వస్థత దయచేయబోతున్నాడు అనేది వివరించడం జరిగింది. మనం బాగా అర్థం కావాలంటే లోకస్వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుతుండాలి. అంటే మనకు కావలసినటువంటి జయము ఆత్మ సంబంధమైనది కనుక దేవుడు ఆ జయమును మనకు అనుగ్రహిస్తాడు అని. ఇప్పుడు ఎవరో సడన్ గా మనందరం కూడా విశ్వాసంతో జీవిస్తున్నాం,
బలమైనటువంటి విశ్వాసిగా దేవుని యొక్క సంఘంలో ఉన్నప్పుడు ఎవరు ఆత్మీయులు చనిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క హృదయం తలడిల్లిపోతుంది. ఎందుకని అనంటే శారీరకంగా ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యమును బట్టి ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో గత స్మృతులను జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అయ్యో మళ్ళా కలవలేమే, ఇలా దూరం అయిపోయామే అనేటువంటి బాధ ఉంటుంది. కానీ ఒక నిరీక్షణ అనేది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి క్రీస్తునందు ఉండి చనిపోయిన వారిని మరలా చూసే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడంటే అదొక గొప్ప ఆరోగ్యం, అదొక గొప్ప ఆరోగ్యకరమైనటువంటి సంగతి. మనం చూడబోతున్నాం, వాళ్ళు మరలా మనల్ని చూడబోతున్నాం, మనం వాళ్ళని చూడబోతున్నాం. ఎప్పుడైనా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసమైన రీతిలో మనం జీవించినప్పుడు. ఇప్పుడు అలాంటి గాయపడినటువంటి పరిస్థితి మనకి దాపురించిన ఒక నిరీక్షణ అనేది మనకి ఒక మందుగా మనకి ఇచ్చాడు, ఒక మెడిసిన్ అన్నమాట నిరీక్షణ. అందుకనే నిరీక్షణ లేను ఇతరుల వల్లే మీరు దుఃఖపడకండి అని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పౌలు వారికి వివరించిన దాని కొరకు అన్నమాట. ఒక మెడిసిన్ ఇచ్చాడు ఆరోగ్యంగా ఉండటానికి. నిరీక్షణ ఉంది, మనం కలుసుకుంటాం అంటే అది ఏమవుతుందంటే గుండె ఎవరిదైతే చెదిరిపోయిందో రకరకాల కారణాలను బట్టి వారందరినీ కూడా దేవుడైనటువంటి యెహోవా బాగు చేస్తాడు. అందుకని యేసుక్రీస్తు ద్వారా అటు గొప్ప యోగ్యత ధన్యత మనకు అనుగ్రహించారు. దానిని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే తమ యొక్క హృదయములలో దేవుని గురించి చెడుగా ఆలోచన చేసి ఉన్నారో అది భౌతికంగా వారికి కావలసినటువంటి అక్కర ఏర్పడే వరకు కూడా బయటపడలేదు. మనం కూడా అలాగనే ఉంటాం. ఈరోజు అందరం కూడా దేవుని గురించి గొప్పగా మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే దేవుడు అంటే ప్రాణం పెట్టేటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ రేపొద్దున మనకి ఏదైనా కూడా అనుకోనిది ఏదైనా జరిగితే ఇదే నమ్మకము, ఇదే విశ్వాసము మనం కలిగి ఉండగలమా? ఆలోచించి ఒక్క మాట అయినా మన నోటి నుండి దేవునికి వ్యతిరేకంగా రాకుండా చూచుకోగలమా? అది చాలా అవసరం. దేవుడు ఏంటో ఇలా చేసాడండి అన్నా కూడా పాపమే. ఎందుకని దేవుడు ఎవరిని కూడా పాడు చేయడు. దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నా అది మంచి ఉద్దేశమే. దేవుని యొక్క ఉద్దేశంలో ఏది కూడా మనుషులకు వ్యతిరేకంగా, ఆయన ప్రేమించే వారికి వ్యతిరేకంగా ఉండవు. అలాగనే ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారికి వ్యతిరేకంగా ఉండవు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ఆయన ప్రేమించి ఆయన మనకు కావలసినటువంటి ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే దేవునికి వ్యతిరేకముగా నడుచుకుని ఉన్నారో ఆ వ్యతిరేకమైన విధానాన్ని మనము కలిగి ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 103వ కీర్తనలో కూడా వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దావీదు పలికినటువంటి మాటలు మనం అక్కడ చూడగలం. ఆయన మన దోషములన్నిటినీ క్షమిస్తాడు, మన సంకటములన్నిటినీ కూడా ఆయన కుదురుస్తాడని దావీదు గారు తెలియచేయడం జరిగింది. అంటే ఏమని చెప్పి ఉన్నాడు? ఈ విధముగా మనం ఒకవేళ నోటి మాట వలన మనం తప్పిదము చేసినట్లయితే, లేదా మనసును ఉల్లంఘన క్రియలకు పాల్పడినప్పుడు, లేదా మన యొక్క నడవడికలో లోపము ఏర్పడినప్పుడు, వాటి విషయంలో మనం దేవుని యొద్దకు వెళ్ళి దేవుడు క్షమించని అడిగితే ఆయన మన పాపములన్నిటినీ కూడా, మన దోషములన్నిటినీ కూడా ఆయన క్షమిస్తాడు. అలాగనే మన యొక్క హృదయములో ఏర్పడినటువంటి అనారోగ్య సంకటములు, అంటే ఏదైతే అనారోగ్య సంబంధమైనవి, అంటే గుండె చెదరినటువంటి సంగతులే కానీ, లేకపోతే అవిశ్వాస సంబంధమైన సంగతులే కానీ, అజ్ఞాన సంబంధమైన సంగతులే కానీ, లేదా అవివేకములైనటువంటి పరిస్థితులు కానీ, వీటన్నిటినీ కూడా ఆయన, ఆ సంకటములన్నిటినీ కూడా ఆయన కుదిర్చే దేవుడై ఉన్నాడు. ఏ సమస్య అయినా కూడా ఆయన తీసివేస్తాడు. నువ్వు ఆయన నమ్మితే, ఆయన మాటలను అంగీకరిస్తే, ఆయన మాటల యందు విశ్వాసము నువ్వు కనపరిస్తే. అందుకని మనం ఏది మాట్లాడుకున్నా మళ్ళా రోమిలకు రాసిన పత్రిక 10:17కి వెళ్ళిపోవాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే కలుగును. అంటే నువ్వు నీ
పాపములు క్షమించబడాలన్నా, నీ సంకటములు కుదుర్చబడాలన్నా కూడా దేవుని యొక్క మాటలు నువ్వు వినాలి. నువ్వు వాటి మీద విశ్వాసం ఉంచాలి. తద్వారా ఏం జరుగుతుందని అంటే నీ అక్కర్లన్నీ కూడా తీర్చివేయబడతాయి. అందుకని మానక దేవుని యొక్క మాటల యందు శ్రద్ధను, మన ఆసక్తిని కనపరచాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా, వాక్య సందేహం ఉన్నా తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికి వందనాలు.